గుహతిలో రూమ్ చెక్అవుట్ అయ్యి గారో హిల్స్ కు ప్రయాణం మొదలు పెట్టాను. పాసెంజర్స్ కోసం ఎంత పోటీ పడతారంటే ఊరి పేరు చెప్పంగానే సీట్లలో కూర్చోబెట్టేంత వరకు వదిలిపెట్టరు. బస్సు దిగి ఇక్కడి నుంచి ఇంకో వెహికల్ పట్టుకోవాలి. అంతకు ముందు భోజనం చేయాలి. కానీ అన్నం దొరకదుగా. ఆకలితో మనం చావకూడదని కడుపులో ఏదో ఒకటి పంపించాలని ఇదో ఈ పరాటా ముక్కతో సరిపెట్టేసుకున్నా. ఎప్పుడో 90s లో వాడే ఆటోలు తుప్పు పట్టిన ఇప్పటికీ మేఘాలలో తిప్పి తిప్పి వాడుతున్నారు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించుకున్నాను. ఇక్కడున్న ఘాట్ రోడ్లకి గట్టి బల్లే కావాలి. కానీ ఇక్కడ ఇదొక్కటే ఆప్షన్, వేరే వెహికల్స్ అయితే దొరకదు. ఇలా మధ్య మధ్యలో దించుతాడు అనుకోలేదు. ఏమైందో ఏమో కానీ గంట వరకు మనోడు తన తెలివిని ఉపయోగించి చెక్ చేస్తూనే ఉన్నాడు. ఊపిరి ఆగిపోయిందేమో అనుకున్నా, కానీ ఊపిరి తెగిపోయిందంట. బాగు చేసి వెళ్లే లోపు సాయంత్రం అయిపోయింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే రిటర్న్ వస్తుండగా బ్రేక్ పని చేయట్లేదని ఇలా తాళ్లతో లాగాల్సి వచ్చింది. ఇలా చెయ్యకుంటే ఎక్కడో ఏ లోయలో ఈ ఆటో పడి ఉండేది. బాహుబలి అంత రేంజ్ లో కాకపోయినా ఒంటి చేత్తో బ్రేక్ లా కంట్రోల్ చేయడం అనేది మామూలు విషయం కాదు.